డియర్ ఫ్రెండ్స్ టీజీ ఎంసెట్లో సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, సిఐసి, ఏఐఎంఎల్, ఏఐ కోర్సుల్లో సీటు రావడానికి ఇవి ఏ ర్యాంక్తో వస్తాయి ఒకసారి చూద్దాం. ఇంతకంటే ముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలను మీకు అందిస్తాను. అదేవిధంగా చూడగానే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మూలంగా ఇది ఇతరులకు కూడా చేరుతుంది. దాని మూలంగా మిగతా మిత్రులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు షేర్ చేయండి. మీకు కావలసిన సమాచారం కోసం కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ ఎంసెట్ అంశాలకే కాకుండా ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లన్నిటి మీద నేను వీడియోలు చేస్తాను కనుక భవిష్యత్తులో మీ పిల్లలకు మీకు ఉపయోగంగా ఉంటుంది. తప్పకుండా చూసిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకెళ్దాం. సిఎస్సి, సిఎస్ఎం మరియు సిఎస్డి, ఏఐఎంఎల్లో సీట్లకు సంబంధించి మనం చూసినట్టయితే జేఎన్టీయూలో 625 బాయ్స్ ఓపెన్, 692 గర్ల్, బీసీఏ 806, బీసీఏ గర్ల్ 4440, బీసీబీ బాయ్ 852, బీసీబీ గర్ల్ 852, బీసీసీ బాయ్ 1523 సేమ్ గర్ల్, బీసీడీ 664, బీసీడీ గర్ల్ 1304, BCE 939, BCE girl 7433, SC1 category boy 7397 same girl, and SC2 section లో 4572 same, SC3 boy 1164, girl 2462, ST 290 2945 and girl same thing, EWS 956, girl 998. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే దీనిలో ఏ ఏ కేటగిరీల వాళ్ళకి ఎక్కడి వరకు వచ్చిందనేది చూడొచ్చు. నేను దీన్ని స్క్రోల్ చేస్తాను. అదేవిధంగా మీరు చూడండి, ఓపెన్లో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 1,24,047కి సిఎస్సి వచ్చింది. బీసీఏకి 1,50,712కి వచ్చింది. బీసీబీకి 1,45,503 బాయ్కి వచ్చింది. బీసీబీ గర్ల్కి 1,51,738, బీసీసీ బాయ్ 1,37,603, బీసీడీ 1,33,601 బాయ్, 1,50,411 గర్ల్, బీసీఈ 1,40,544. ఇక SC1 కేటగిరీకి సంబంధించి 1,27,690, SC కేటగిరీ 2కి 1,51,582, SC3 కేటగిరీలో 1,51,493, ST కేటగిరీ 1,51,767, ఈడబ్ల్యూఎస్ 1,35,327. ఇక సిఎస్ఎంకి సంబంధించి చూసినట్టయితే ఓసీలలో సిఎస్ఎం వచ్చినటువంటి లాస్ట్ ర్యాంక్ 1,09,552, బీసీఏలో 1,45,604, బీసీబీలో 1,49,958 బాయ్, 1,51,213 గర్ల్, బీసీసీ 1,45,121, బీసీడీ బాయ్ 1,28,420, గర్ల్ 1,44,069, బీసీఈ 1,48,793, SC1 1,51,056, SC second category 1,51,724, SC third category 1,50,593, ST category 1,51,600, EWS 1,34,948. ఇక సిఎస్డికి సంబంధించి చూసినట్టయితే సిఎస్డిలో ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ 1,35,185, BCA 1,49,598, BCB 1,50,707,
బీసీసీ 1,39,336, బీసీడీ 1,34,185, బీసీఈ 1,35,413, SC1 1,46,473, SC2 కేటగిరీలో 1,50,736, SC3 కేటగిరీలో 1,51,295, ST కేటగిరీ 1,50,602, ఈడబ్ల్యూఎస్ 1,35,171. ఈ విధంగా ఈ ర్యాంకుల వారీగా రావడం జరిగింది. నేను స్క్రోల్ చేస్తాను, కావాల్సినవి చూసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు సిఎస్ అనుబంధమైనటువంటి ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి దీన్ని వెరిఫై చేసి చూసుకోవచ్చు. మీకు కావాలంటే దీన్ని నేను పీడిఎఫ్లో కూడా పంపిస్తాను. ఒకసారి మీరు ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీకు మంచి ఎంపవర్మెంట్ కలగాలని, మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు సీటే ముఖ్యము అనుకున్నప్పుడు ఏ కాలేజీ అయినా పర్వాలేదన్నప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది లాస్ట్ కాలేజ్ వచ్చేసి విజయ ఇంజనీరింగ్ కాలేజ్, దీంట్లో తర్వాత ఎర్త్ సైన్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ, ఇలా అనేక కాలేజీలు ఉన్నాయి. మీ కాలేజా సీటా అన్నప్పుడు, మీకు సీటే ముఖ్యం అన్నప్పుడు మీకు కావాల్సినటువంటి కంప్యూటర్ డేటాను మీ ముందు ఉంచాను. దీని ఆధారంగా ఒకసారి రీచెక్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఏఐడి కానీ, ఏఐఎం కానీ, సిఎస్ఎం కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మీకు అన్ని విషయాలలో నీకు ఇవ్వడం జరుగుతున్నది. ఒక్కసారి రీచెక్ చేసుకొని మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కుతారని ఆశిస్తున్నాను. మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.